తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. సికందర్ మోడల్ స్టేడియంల దత్తరిలే ఈలల్. ఏమన్నాడు రా బాబు? కోరిల కేజీ కేకల్ హై క్లాస్ రాయల్ మోడల్. ఎవరా ఇంత టాలెంటెడ్ అవునా? సోసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? అడే అమ్మా, ఏం తిప్పుతున్నాయి నడుము, ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. పత్తి పువ్వుల మరే సంటాడే నా సావే. తీసేరా, తీసేయి. మామూలుగా ఇందాక చెప్పారు మీరు ఏదో సినిమాలు చేస్తున్నా అని. అవును, ఇప్పుడు ఈ స్టోరీని మూవీగా తీస్తున్నారు. ఆల్రెడీ మాకు ఒక 2-3 కన్సల్ట్ అయ్యారు. అందులో మాకు ఎవరు ఓకే అయితే వాళ్ళతో ఈ మూవీని మేము వాళ్ళే ప్రొడ్యూస్, తర్వాత డైరెక్టర్స్ అంతా వాళ్ళు. మీ స్టోరీ నచ్చి మీ దగ్గరికి వచ్చారు. మా స్టోరీ నచ్చి మా దగ్గర. నాకంటే కూడా కార్యకర్తలు అంటే అతనికి ఇష్టం, ప్రజలంటే ఇష్టం కాబట్టి కార్యకర్తలు చెప్తే వినొచ్చానా. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. ఇప్పుడు నిజం చెప్పండి అంటున్నాను. మీకంటే కార్యకర్తలు అంటే ఇష్టం ఆయనకి. అతనికి ప్రజలంటే చాలా ఇష్టం, అందుకే 25 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలోనే ఉన్నారు. నేను నమ్మను. నమ్మదురా, అడుగుతిరు. మా శ్రీను గారిని మళ్ళీ మేము టక్కలి మినిస్టర్ గా శ్రీను గారిని చూడాలని నా కోరిక. నీ ఇద్దరు మూలకెళ్ళి ఎందుకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇన్ఛార్జ్ గా కూడా తీసేసినట్టున్నారు కదా అక్కడ నుంచి. పొట్టోడికి దోలు తీరిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ తలదనుకుని ఇన్ఛార్జ్ గానీ ఎమ్మెల్యే గానీ తీసుకునే దమ్ము ఎవరికి? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తినే. ఎందుకంటే టక్కల్ అంటే దువ్వాడ శ్రీను, దువ్వాడ శ్రీను అంటే టక్కలి. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. రాష్ట్రానికి రాజు కదా. రాష్ట్రానికి రాజు. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. కింగ్ మేకప్. మీ మనసు గెలిచిన రాజు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అక్కడ వేరే లేదు, ఒక్క నిమిషం వినండి. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? ఎమ్మెల్సీ సెక్యూరిటీ లేదా? ఎమ్మెల్సీని చంపేస్తారా? చంపితే మీరు లేరా? ఎందుకు చంపని? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. నేను అప్పుడు లేను కదా ఇంటి దగ్గర. వస్తారు కదా మీరు ఎక్కడున్నా. మీరు కామెడీగా మాట్లాడితే నేనేం చెయ్యలేను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు హీరోయిన్, సీన్ గారు హీరోనా? ఒక 2 ప్రొడ్యూసర్స్ ఎవరు డైరెక్టర్స్ కాల్ చేశారు, మా స్టోరీనే మూవీగా తీస్తాను. ఎందుకు? సో మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచో. నాకు కూడా మూవీస్ యాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటి నుంచి. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇద్దరు విడిపోవడానికి గల రీజన్లు చాలా ఉన్నాయి, కానీ మీరు మీ భర్తతో విడిపోవడానికి ఏదైనా రీజన్ ఉంది? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. భర్తతో విడిపోవడానికి రీజన్ అంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మధ్యలో కొన్ని రీజన్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉండడం వల్లే మేము కొద్ది రోజులుగా దూరంగా ఉండడం. ఆ ప్రాబ్లమ్స్ ఏవనేవి మా వైఫ్ అండ్ హస్బెండ్ అండర్స్టాండింగ్ మధ్యలో ఉంటుంది. మేము మ్యూచువల్ కన్సర్న్ తో విడిపోయారా. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. విడిపోయి నేను శ్రీను గారు ప్రెసెంట్ లివింగ్ టుగెదర్ లోనే ఉన్నాము కలిసి. ఆడదాని విన నువ్వు. శ్రీను గారు ఎమ్మెల్సీ కార్యాలయం ఇదే కంటిన్యూ చేయాలి. నేను అతనికి ఇది రెంట్కి ఇవ్వడం జరుగుతుంది, వైసీపీ కార్యాలయానికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అతనికి నేను ఈ బిల్డింగ్ లీజ్ కి ఇవ్వడం జరుగుతుంది, గ్రౌండ్ ఫ్లోర్ లీజ్ కి ఇస్తాను. ఇది వ్యాపారం. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. అంటే మీ ఇంట్లోనే దువ్వాడ శ్రీను గారు ఉంటారు, అందులో తప్పే ఉంది. కార్యాలయం రెంట్కి ఇస్తాను బిల్డింగ్. చూసారా సార్ డబుల్ యాక్షన్.
పరమ దుర్మార్గుడు సార్ వీడు. కోసం ఉంటారా ఇంట్లో కూడా ఇక్కడే ఇల్లు ఉంటారా? ఇల్లు రెంట్కి ఇస్తాను, కార్యాలయం రెంట్కి ఇస్తాను. వాడు శాంక నువ్వు నాకు, వాడు నీ శాంక నాకుతాడు. అతను ఇంకొక ఇల్లు కట్టుకునేంత వరకు రెంట్కి ఇస్తాను. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కార్యాలయం, పైన అంతా హౌస్. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. ఎమ్మెల్సీ హోదాలో వస్తున్నాం. ఎమ్మెల్సీ హోదాలో ఎమ్మెల్సీ కార్యక్రమాలన్నీ ఇక్కడే మంచి మంచి కట్టుబాట్లు సార్. చౌదరి గారు త్వరలో మీరు ఏమైనా దువ్వాడ సింగ్ గారు పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? ఎవరి మీదకి ఎక్కడ చూసినా ఒంటి మీద చేసి తల కుట్టేస్తాను, చంపేస్తాను, నాకే తెలియదు. ఇప్పుడు పెద్ద వార్నింగ్ ఇది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.